ద లార్డ్. యేసు ప్రభు, నా యేసు ప్రభు, ఆశ్రయ దుర్గము మాకు నీవేగా. యేసు ప్రభు, నా యేసు ప్రభు, రోగులకు నీవే వైద్యుడవయ్యా. రోగులకు నీవే వైద్యుడవయ్యా. రోగుల నెల్లాను బాగుగా చేసి దయ్యాము లెల్లాను తరిమిన తండ్రి. యేసు ప్రభు, నా యేసు ప్రభు, ఆశ్రయ దుర్గము నాకు నీవేగా. యేసు ప్రభు, నా యేసు ప్రభు. హల్లెలూయా. అవును, ప్రభు ఒక్కడే మన ఆశ్రయ దుర్గము. రోగమైనను, శోధనైనను, అపవాది తంత్రములైనను విడిపించగల ఆశ్రయము మన ప్రభువే. నూతన వాగ్దానంతో మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. మీ అభినందనలకు, ప్రశంసలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఏకీభావానికి తగిన బహుమానం దేవుని ద్వారా తప్పక పొందుకుంటారు. నేటి వాగ్దానం ధ్యానిద్దామా? కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటివాడో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికి రాజైన వాడు. ఆయనకున్న సైన్యం ఈ ప్రపంచంలో రాజులంతటి సైన్యాన్ని కలిపి ఒకటిగా చేసిన దేవుని సైన్యం ముందు ఏ మాత్రము నిలవలేదు. సర్వ సృష్టి ఆయన సైన్యం, జంతువులు ఆయన సైన్యము, వాయుమండలము, పక్షులు, పాకు పురుగులు, సముద్రము, గాలి ఆయన సైన్యము. సృష్టి ఆయన సైన్యంగా ఉన్నది. వీటంతటికీ ఆయన అధిపతిగా అధికారం కలిగి ఉన్నారు. ఇలాంటి దేవుడు అంటున్నాడు, మనకు తోడుగా ఉన్నాను అని. ఈ లోక సామెత ఉంటుంది కదా, వడ్డించేవాడు మనవాడైతే భోజన పంక్తిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంట. మనం ఎక్కడ కూర్చున్నా ఆ వ్యక్తి మనల్ని వెతికి మరీ వచ్చి అన్నీ వడ్డిస్తాడు. అదేవిధంగా సర్వసృష్టికి రాజైన ప్రభువు మనకు తోడున్నప్పుడు ఈ లోకంలో మనకు కొదువ ఏది ఉండదు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఏ యాకోబునైతే ఆయన ఎన్నుకున్నాడో, మార్చుకున్నాడో, ఇశ్రాయేలుగా పేరు పెట్టాడో, తన జనాంగముగా చేసుకున్నాడో, తన ప్రజలను రక్షించుటకు ఎన్నైతే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడో ఆ దేవుడే నేడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనుషులు మనకు తోడుగా లేకపోయినా, ధనం, బలం, భోగభాగ్యాలు ఇవేవి మనకు తోడు రాకపోయినా, వీటన్నింటిని మించిన తోడు, సమయోచితమైన సహాయమై, ఆశ్రయమై దేవుడు మనకు ఉన్నాడు. ఏలియాకు ఎవరు తోడున్నారు? ఏ రాజు అండ అతడికి ఉంది? కానీ ఏలియాకు దేవుడు తోడై ఉండడం వలన సహాయాన్ని సమయోచితంగా పొందుకున్నాడు. రాజులు సహితము గడగడలాడించగలిగాడు. ఎందుకంటే ఏలియాకు దేవుడు తోడై ఉండడమే. కరువులో దేశమంతా ఉన్నప్పటికీ సైన్యములకు అధిపతి అయిన దేవుడు తోడున్న ఏలియా అద్భుతంగా పోషించబడ్డాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు అతడి పట్ల ఆశ్చర్యకార్యం జరిగించాడు. వర్షాన్ని కురిపించాడు, అగ్నిని దించాడు. ఇవన్నీ ఎలా సాధ్యమంటే దేవుడు ఏలియాకు తోడై ఉండడం వల్లే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంది. ఎంతమంది ఉన్నా, ఎవరు లేకపోయినా నాకు తోడు ఎవ్వరూ లేరు అనే చింతతో జీవిస్తున్నారు. ఎవరో విడిచిపెట్టేశారని, అర్థం చేసుకోవటం లేదని, నాకెవరు తోడు రారు అని, నా రక్త సంబంధికులు, నా స్నేహితులు ఎవరు నాకు తోడు అని బాధతో కనుక ఈరోజు ఉంటే, ఇదిగో దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆయనను నమ్ముకుంటే, విశ్వాసంతో ప్రార్థిస్తే, నీ ప్రతి అవసరతలో నీకు తోడుగా ఉండి, ఆశ్రయమై ఉండి, నీ పట్ల నీవు అనుకున్న ప్రతి కార్యాన్ని సఫలీకృతం చేస్తూ
తన పనులను, తన కార్యాలను నీ పట్ల జరిగిస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. సైన్యములకు అధిపతియగు గొప్ప దేవుడు, మాకు తోడుగా ఉన్నావని, మాకు ఆశ్రయం ఉన్నావని, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తుతిస్తున్నాను. మా ప్రియులు ఎవరైతే ఈ మాటలను ఏకీభిస్తూ, అంగీకరిస్తూ, విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వారికి నీ తోడును కనపరచండి. నీవు ఆశ్రయమై ఉన్నావని ప్రతి పనిలోనూ వారి పట్ల నీ సహాయాన్ని కనపరిచి మేలుతో నింపి ఈ వాగ్దానం ఆధారంగా ఆశీర్వదించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.